అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తున్నాను. ప్రపంచానికి స్వాగతం. మేము బాగుండాలి, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నాం. మనం వచ్చేసి అరండల్పేట 10/2 లోకి వచ్చేసాం అనమాట. ఆహార వీధి లోకి వచ్చేసాం. అయితే ఏరియా మొత్తం ఫిదా నేను ఆహార వీధి అంట. ఇక వీధి మొత్తం ఇక్కడికి వచ్చేసేస్తారనమాట అండి. ఆహార వీధి అంటే ఆహారశాల, ఆహారం అంటే మనం తినే పదార్థాలన్నీ కూడాను. అయితే ఇక్కడ అంత క్రౌడ్ అనమాట, ఫుల్ క్రౌడ్ అనమాట. చాలా రుచికరంగా, అమృతంగా బాగా తయారు చేస్తారనమాట. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. రేట్స్ చాలా తక్కువ. ఏదైనా సరే నేను ముందు ఎంక్వైరీ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే అక్కడికి వచ్చేసేస్తాను అనమాట అండి. ఎక్కడైనా సరే చాలా ఉంటుందండి. కొన్ని నాకు నచ్చిన ప్లేస్లోకి నేను వెళ్ళను అనమాట. మిమ్మల్ని తీసుకెళ్ళాను అక్కడికి. పరిశుభ్రంగా, క్వాలిటీ అనేది మంచిగా ఉండి, పరిశుభ్రంగా ఉండి, రేట్స్ రీజనబుల్ రేట్స్లో ఉంటేనే మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు ఆహార వీధికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పదార్థాలు తయారు చేస్తారు, అలాగే ఏమేమి మరి ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా వద్దాం రండి. వీధి పెట్టారు కదా, ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటి? ఏమేమి పదార్థాలు తయారు చేస్తున్నాను మీ టిఫిన్ సెంటర్లో? మనకి ఎవ్రీ ఐటమ్ అండి. మనకి ఇడ్లీ కానీ, దోశ కానీ, గారె అనేది స్పెషల్ ఐటమ్ అండి. ఇక్కడ గారె అనేది చాలా స్పెషల్ చేస్తాము. ఓన్లీ మినపగుళ్ళే వాడి చేస్తాము. అందరూ ఇలాగా మనం క్వాలిటీ ఇస్తాం ఇక్కడ. ఓకే ఓకే, బాగా క్వాలిటీ ఇస్తారు. ఇంకా ఏమేమి దోశ, ఇడ్లీ, మరి గారె, పూరి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఏం ఆయిల్ వాడతారు నాన్న? ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఆరోగ్యం మనకి కాన్సెప్ట్ అలాగే మనం ఆహార వీధి లాగా ఈ వీధి మొత్తం కూడా ఇక్కడికే దుమ్ముగా వస్తారండి. మహా క్రౌడ్గా ఉంటారనమాట. ఆహార వీధి అనేది పెట్టుకున్నాడు బాబు చక్కగా బాగా. అయితే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఓన్లీ ప్యూర్ క్వాలిటీ మినపగుళ్ళతో తయారు చేసిన గారె స్పెషల్ అనమాట ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత. అయితే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 8 వరకు ఉంటుందమ్మా. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఉంటుందండి. మళ్ళీ మనం ఒక 1 వీక్లో అట్లా మార్నింగ్ నుంచి నైట్ దా మొత్తం ప్లాన్ చేస్తున్నాం. మనకి ఫాస్ట్ ఫుడ్ కానీ, మనకి పరోటా, చపాతీ అలాంటివి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి 1 వీక్లో. ఉదయం నుంచి సాయంత్రం దాకా. మార్నింగ్ 6 నుంచి మీకు నైట్ 11 దాకా ఉంటుంది. నో రెస్ట్. అంటే రేట్స్ అవి ఎలా ఉంటాయి? ఫాస్ట్ ఫుడ్ మీకు నూడిల్స్ కానీ, మంచూరియా కానీ అలాంటివి కూడా మీకు అవైలబుల్గా తెస్తాం 1 వీక్లో. ఓకే ఓకే, 1 వీక్లో మొత్తం కూడా అరేంజ్మెంట్స్లో ఉంటారంటండి. వెయిట్ చేయండి, త్వరగా మనము ఆహార వీధి కోసం నేమ్ అదే ఉంచుతామమ్మా, పేరు అదే ఉంటుందండి. వెయిట్ చేయండి. 1 వీక్లో మాత్రం స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ పదార్థాలు అన్నీ తయారు చేస్తారనమాట. ఉదయం నుంచి నైట్ 11 వరకు. అయితే సండే రోజు కూడా ఉంటుందా? సండే కూడా ఎవ్రీడే ఓపెన్. ప్రతిరోజు ఏమన్నా రోజులు అవేమీ లేదు. ఎనీ టైం ఎవ్రీ డే ఉంటుంది అనమాట ఆహార వీధి అనమాట. అయితే ఇక రేట్స్ అవి ఎలా ఉంటాయి నాన్న? రేట్స్ కూడా మేడం మనకి ఒక 1 వీక్లో మనం రేట్స్ కూడా మీకు ఎవ్రీ ఐటమ్ 20 రూపీస్ కింద మనం ప్లాన్ చేస్తాం మేడం. ఓకే ఓకే, చాలా ఆశ్చర్యం. అయితే ప్రతి పదార్థం 20 రూపాయలు మేడం. సగటు మానవుడికి మామూలుగా ఒక 20 రూపాయలు టిఫిన్ అందేటట్లుగా. పూరి కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, గారె కానీ, మైసూర్ బజ్జీ కానీ ఏదైనా 20 రూపీస్ కింద ప్లాన్ చేస్తాం. 20 రూపాయలకి ఏమొస్తుందండి? 20 రూపాయలు అయితే కడుపు నిండిపోతుంది అనమాట. చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు.
మరి ఆర్డర్స్ వివాహాది శుభకార్యాలు ఫంక్షన్కి ఏమైనా క్యాటరింగ్ కూడా చేస్తాం మేడం. Catering ఆర్డర్ తీసుకుంటాము. ఆ, మీరు Orders. 1 డే బిఫోర్ చెప్తే మేము ఒక రోజు ముందు కనుక చెప్తామంటే వెంటనే మనం ఏం పదార్థాలు కావాలంటే ఆ పదార్థాలు ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ కూడా చేసి అవైలబుల్ అనమాట. ఓకే అమ్మా, ఇంకా ఇంకేమన్నా టిఫిన్ సెంటర్ ప్రత్యేకతలు ఇంకేమైనా ఉన్నాయా నాన్న? ఏం లేదు మేడం. మాదేంటంటే పరిశుభ్రంగా తయారు మా చేస్తారు. కస్టమర్కి ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ అది. తక్కువ రేట్స్లో ఇచ్చేలాగా మా కాన్సెప్ట్ కూడా అదేనా, ఆరోగ్యం మహాభాగ్యం, మెయిన్ క్వాలిటీ, పరిశుభ్రత, రేట్స్ రీజనబుల్ రేట్స్, 3 ప్రత్యేకతలు కలిగి ఉంటారు మాకు. అక్కడికైతేనే అప్పుడే పరిగెత్తుకుంటా వస్తారనమాట. ఓకే, మనలాగే సేమ్ అనమాట. మన కాన్సెప్ట్ ఎలాగో బాబు కాన్సెప్ట్ కూడా అలాగే. ఏం పేరు అమ్మా? రాఘవేంద్ర రాఘవేంద్ర. అడ్రస్ ఒకసారి చెప్పమ్మా. అరణల్పేట 10/2. 10/2. ఓకే, మీరు గుంటూరు. రామచంద్ర ఆపోజిట్. ఓకే, గుంటూరు అండి, రామచంద్ర ఆపోజిట్లోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాగా ఫుల్గా క్రౌడ్గా ఉన్నారంటే మన పదార్థాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇవి వచ్చేసి వేడి వేడి ఇడ్లీని అనమాట. గరం గరంగా చక్కగా బాగా, ఇదిగోండి ఇడ్లీ చక్కగా మెత్తగా బాగా దూదులు ఉన్నట్టున్నాయి. పెద్ద సైజుల్లో తయారు చేస్తున్నారు చక్కగా. ఇలా హాట్ బాక్స్లో పెట్టేశారు. ఇదేం చట్నీనమ్మా? ఇది అల్లపు చట్నీనా? టమాటా చట్నీ. ఇదేమో పల్లి చట్నీనండి. ఇది ఉల్లికారం. ఓకే ఓకే. ఇది ఆలు కర్రీనండి. చక్కగా ఆలు కర్రీ తయారు చేశారు. ఇదిగోండి గారె. గారె అన్నారు కదా బాబు, చక్కగా గారె అనేది మినపగారె. మన ఇంట్లో తయారు చేసుకున్న గారెలాగే ఉంటాయి సైజులు, కానీ ఓన్లీ మంచి క్వాలిటీ వాడతారు. మినపగుళ్ళతోటేనమాట, హోమ్ మేడ్. అలాగే చిట్టి చిట్టి పునుగులండి. ఇదిగోండి పునుగులు తయారు చేశారు. ఎప్పటికప్పుడు వేడి వేడిగా కస్టమర్స్ రాగానే అందిస్తున్నారు. అరిటాకు మెయింటైన్ చేస్తున్నారండి. ఆరోగ్య మహాభాగ్యం కదా, ఇలా ప్లేట్స్లో పెట్టేసి అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి పూరి వచ్చేసేసి ఇలా పెట్టేసుకున్నారు. ఎప్పటికప్పుడు వేడి వేడి కస్టమర్. ఈ కౌంటర్ ఇలా ఉంటుందండి. ఇక్కడ రవ్వ దోశ అయితే వేశారు. రవ్వ దోశ స్పెషల్ అనమాట. ఇక్కడ అన్ని రకాల వెరైటీలు, చాలా వెరైటీలు ఉన్నాయి. క్యారెట్, అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరుగు వేసేసారు చక్కగా. ఈ కౌంటర్ ఇలా పూరికి ఇలా పెట్టుకున్నారు. ఇలా ఇడ్లీకి ఇలా పాత్ర అనమాట. ఈ విధంగా ఉంది కౌంటర్ వచ్చేసేసి. ప్రస్తుతానికి రవ్వ దోశ పెనం మీద మనకి కళ్ళకి విందు చేస్తుంది, కన్నుల పండుగ చేస్తుంది అనమాట. ఇదిగోండి రవ్వ దోశ రెడీ అయిపోయింది. దోశ వేస్తున్నావు బాబు? ప్లెయిన్ దోశ. ప్లెయిన్ మినప దోశ. ఓకే, సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రంగా బాగా చేస్తారు అన్నమాట, తయారు చేస్తారు చక్కగా. అలాగే రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. ఆహార వీధి అనమాట. ప్రతి దాంట్లో క్యారెట్ తరుగు, ఉల్లి తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు వేస్తున్నారు. కొత్తిమీర కూడా అబ్బో అబ్బో సూపర్ అనమాట. కలర్ఫుల్గా ఉంది, వైట్, రెడ్, గ్రీన్ తోటి సూపర్. ఈ ఎగ్ దోశ గుమ్మగుమ్మలాడే సైజ్ చూసారా, గుండ్రంగా చందమామ ఉన్నట్టున్నది దోశ. కొంచెం కూడా వంకర లేకుండా చందమామ, నిండు చందమామలాగా. అలాగే క్యారెట్ తరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర తోటి కలర్ఫుల్గా ఉన్నది. అలాగే హోమ్ మేడ్ అనమాట. చక్కగా కారం, జీలకర్ర వేశారు. సన్ఫ్లవర్ అండి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తోటి చక్కగా తయారు చేస్తున్నారు ఎగ్ దోశ. గుమ్మగుమ్మలాడుతాయండి. ఇక్కడ మాత్రం ఆహార విధిలో సూపర్ సూపర్ అనమాట, బాగుంటుంది. క్వాలిటీ ఏమో అలాగే పరిశుభ్రము, రేట్స్ రీజనబుల్ రేట్స్. ఇవన్నదే గుర్తున్నది. ఏం తీసుకున్నా నాకు గుర్తుండి చెప్పు.
ఇదిగోండి ఉప్మా పెసర దోశ వేస్తున్నాడు బాబు. క్వాలిటీ చూసారా ఎంత పచ్చగా కలర్ఫుల్గా ఉన్నదో. సైజులు కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద సైజులో. ఉప్మా పెసర దోశ ప్రతి దోశలో వేస్తున్నాడండి. ఓన్లీ పెసర దోశే కాదు, ఉల్లి తరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది. ఉప్మా కూడా చక్కగా బాగా వేసాడు చక్కగా. అలా కారపొడినా తినడానికి చేస్తారా? అయిపోయినాయమ్మా, అయిపోయినాయా? ఎలా ఉంది సార్ ఇక్కడ టిఫిన్? చాలా బాగుంటుంది. డైలీకి వస్తారా మీరు? ఓకే, పరిశుభ్రంగా ఉంటుంది ఇక్కడ, క్వాలిటీ బాగుంటుందా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. దోశ అండి టేస్ట్ చేస్తున్నారు మా వారు. చట్నీలు 2 ఇచ్చారండి, పల్లీ చట్నీ చక్కగా, అలాగే టమాటా చట్నీతోటి గుమ్మగుమ్మలు అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా రేట్స్తో. ఒక్క 1 వీక్లో మాత్రం అన్ని కూడా 20 రూపీస్ మాత్రమే సగటు మానవుడికి, సామాన్య మానవుడికి అందుబాటు రీతిలో మనకి టిఫిన్స్ అవైలబుల్. ఆహార వీధిలో 10/2 అండి, అరెండల్పేట, గుంటూరు అనమాట. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నాయి. రవ్వ దోశ, చట్నీలు కానీ రవ్వ దోశ బాగున్నాయి. సూపర్. కదండి ఆహార విధి. నేను మాత్రం పార్టీ తెచ్చుకుంటానండి, ఇంటికి వెళ్ళాక తినేసేస్తాను. అయితే ప్రతి పదార్థం కూడా రుచిగా అమృతం అనమాట. హోమ్ మేడ్, మన ఇంట్లో వాళ్ళు తయారు చేసుకుంటే తండ్రి కొడుకులు ఉంటారు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. అంతా కూడా ఒక కుటుంబం అనమాట. ఆహార విధి అనమాట. 10/10 అనమాట, 10/2 అండి, గుంటూరు అనమాట. ఆహార వీధి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచులను కమ్మదనాన్ని ఆస్వాదించాలంటే ఇక్కడికి రావాల్సిందేనండి. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట. క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక 1 వీక్ 10 డేస్లో మాత్రం వెయిట్ చేయండి. అంతా కూడా దోశ కానీ, పూరి కానీ, ఇడ్లీ కానీ, ప్రతి పదార్థం కూడా 20 రూపాయలు, ఓన్లీ 20 రూపాయలే. సగటు మానవుడికి, మామూలుగా సామాన్య మానవుడికి టిఫిన్ అనేది అందుబాటులో ఉండేటట్లుగా నా కాన్సెప్ట్ అండి అంటున్నాను బాబు. వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈ రోజు వీడియోకి ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి.